వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హార్డ్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు ఆడియో ట్రైలర్ ఇప్పటికే ఒక ప్రపంచం సృష్టిస్తుంది. మరి ఇటువంటి శ్రీమంతుడు మూవీ చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ బిజినెస్ చేస్తుంది. ఈ ఆడియో ట్రైలర్ కే కాదు, పాటలకు కూడా సంచలనం కలిగిస్తున్న ఈ శ్రీమంతుడు పాటలు ఎక్కడ చూసినా, ఏ సెల్లో చూసినా, ఎక్కడ చూసినా యూత్ ఊగిపోతుంది ఈ పాటలతో. మరి ఈ పాటల్ని ఇంత కదిలించిన శ్రీమంతుడు ఆడియోని అసలు మామూలుగా ఉండలేదు. ఈ ప్రోమోస్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు ఎందుకు మనం ఈ విషయాలు చెప్పుకుంటున్నాం? ట్రేడ్ లెక్కల ప్రకారం శ్రీమంతుడు మైండ్ బ్లోయింగ్ బిజినెస్ చేస్తుంది. ఏరియాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 21 కోట్లకు అమ్ముడుపోయింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీమంతుడు సినిమా 21 కోట్లు, నైజాం 14.4 కోట్లు, నైజాంలో 14.4 కోట్లు, సీడెడ్ 7.2 కోట్లు, 7.2 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో 6 కోట్లు, ఓవర్సీస్ 9 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మిగిలిన ఇండియాలో 2 కోట్లకి ఈ శ్రీమంతుడు బిజినెస్ చేసింది. మరి ఓవరాల్ గా శ్రీమంతుడు బిజినెస్ 60 కోట్లకు జరిగింది. రీసెంట్ గా చూసిన బాహుబలి సక్సెస్ తో పోల్చుకుంటే ఈ కొద్దిగా తక్కువే, కానీ బాహుబలి కోట్ల రూపాయల సినిమా, 100 కోట్ల రూపాయల సినిమా. మరి ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ సినిమా, 30 కోట్ల సినిమా. మరి ఒక 30 కోట్ల సినిమా డబుల్ అమౌంట్ వసూలు చేసిందంటే ఈ షేర్ ఏ విధంగా ఉంటుంది? మహేష్ బాబు బ్రేక్ చేశాడు తన రికార్డ్ని. హిట్ మూవీ దూకుడు ప్రపంచ షేర్ 56.7 కోట్లయితే ఇప్పుడు తన రికార్డుని తానే బ్రేక్ చేసుకుంటూ మరి ఆగస్ట్ 7న రాబోతున్న శ్రీమంతుడు ఎన్ని కోట్లు కురిపిస్తాడో చూద్దాం. ఇప్పటికి 60 కోట్లు నిర్మాత షేర్ వచ్చేసిందంటే ఏ విధంగా ఈ బిజినెస్ జరుగుతుంది? ఇప్పటికే ఆడియో సూపర్ డూపర్ హిట్ అయి మారు మోగిపోతుంది. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. డిఎస్పి ఫుల్ ఎనర్జీతో వాయించిన ఈ పాటలు ఇప్పటికే ఊపేస్తున్నాయి, సునామీ సృష్టిస్తున్న ఈ పాటల్ని మనం కూడా విందాం. మరి 7వ తేదీ కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నాం మనమంతా. ఆ రోజు ఈ సినిమా తప్పక చూద్దాం, సూపర్ డూపర్ హిట్ చేద్దాం. నెక్స్ట్ మూవీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీ వీకే ఫిల్మ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.